మరి హీరోతో కటౌట్ తో అయితే ఎవడైనా ఎలివేషన్ అయితే ఇస్తాడు, మరి హీరో నీడతో కూడా అయితే ఎలివేషన్ ఇచ్చేవాడిని అయితే ప్రశాంత్ నీల్ అయితే అంటారు కావచ్చు. ఎందుకంటే ఒక సీన్ చూసే మూవీలో అయితే నాకైతే అలా అనిపించింది. మరి మూవీలో అయితే బాగా హైలైట్ ఉన్న సీన్స్ ఏవని చెప్పేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతేకాకుండా అయితే మూవీ అయితే 2000 crores అయితే కలెక్ట్ చేస్తుందా లేదా, మరి పార్ట్ 2 కి అయితే హింట్ ఇచ్చిన విధానం కూడా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అయితే కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన రివ్యూస్ కానీ మూవీ కంటెంట్స్ కానీ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే కనుక అయితే హీరోయిన్ ని లాక్క వెళ్తున్నప్పుడు అయితే మన హీరో అయితే వాళ్ళ అమ్మ చెప్పగానే అయితే సో ఆ పిడికిలు అయితే అలా బిగిస్తూ తీస్తే అయితే ఒక ఫైట్ అయితే ఉంటుంది. దాని అయితే డెఫినెట్ గా అయితే మీరైతే మూవీలో చూడాలి. ఎంత బాగుంటుందంటే ఆ ఫైట్ చూడడానికి వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది. ఫ్యాన్స్ విజిల్స్ గోల ఆ ఫైట్ చూస్తే నాకైతే లిటరల్లీ చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్వెల్ షాట్ అయితే ఉంటది. మామూలు అయితే అనిపించేది. ఒక్కొక్కరు అయితే సీట్లలో అయితే కూర్చోరంటే చెప్పేసి నమ్మండి. అది అయితే డెఫినెట్ గా అయితే మీరైతే థియేటర్ లో చూసిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరైతే ఎలా ఆర్చారని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా చాలా అయితే ఫైట్స్ అయితే ఉన్నాయి. మరి కానీ నాకైతే వన్ అండ్ ఓన్లీ మై ఫేవరెట్ ఫైట్ ఏదంటే కనుకైతే మన దేవా కాన్సర్ వెళ్ళాక అయితే ఒక చిన్న పాప కోసం అయితే ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఆ కత్తులు వచ్చే షాట్ అయితే ఉంటుంది మూవీలో చూస్తే కనుక అయితే. సో వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే విలన్ అయితే బలిస్తూ చంపడం, ఆ చిన్న పిల్లలు ఆ కత్తి లాంటిది అయితే ఏదో త్రిశూలం లాంటిది అయితే తెచ్చివ్వడం, ఆ తర్వాత అయితే తన తలకైతే పొడిచి చంపడం, ఆ సీన్ అయితే సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు మూవీలో అయితే. మరి మీరైతే సలార్ మూవీని అయితే ఇంకా వాచ్ చేయకపోతే అయితే డెఫినెట్ గా అయితే థియేటర్ లో అయితే చూడండి. ఎలాంటి ఫేక్ రివ్యూస్ అయితే అసలు అయితే నమ్మకండి. ఖచ్చితంగా అయితే మీకైతే మూవీ అయితే డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. మీరైతే థియేటర్ లో చూడడానికి అయితే ప్రయత్నించండి. మరి నేనైతే నీడతో అయితే ఎలివేషన్ అయితే ఇస్తారని చెప్పేసి మాట్లాడాను కదా, మరి అదైతే ఇదే ఫైట్ లో అయితే ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఆ చిన్నపిల్ల ఫైట్ లోనే మరి ప్రభాస్ గారి నీడతోటి ఎలివేషన్ ఏంట్రా బాబు, ఆ సీన్ చూస్తే నిజంగానే నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత మూవీ స్టోరీ మొత్తం వెళ్ళే ఒక లైన్ మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉంటుంది. సో అక్కడనే ప్రతి ఒక్కరు అయితే షాక్ అయిపోతారు. అందరూ అయితే థియేటర్ లో ఏంట్రా బాబు అని చెప్పేసి నోళ్ళు అయితే తెరిచేశారు. అలాంటి ట్విస్ట్ అయితే ఉంటుంది లాస్ట్ లో. ఫైనల్ లో అయితే పార్ట్ 2 కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను అసలు అయితే ఏం జరగబోతుంది అని చెప్పేసి. మరి ఇప్పుడు నేను చెప్పిన సీన్స్ అయితే మూవీ చూస్తున్న వాళ్ళకైతే చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మరి మూవీ చూడని వాళ్ళైతే మూవీ చూడండి డెఫినెట్ గా అయితే ఇప్పుడు నేను చెప్పిన సీన్స్ అయితే అర్థమవుతాయి. మరి సలార్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది కాబట్టి మూవీ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది, డే 1 అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మరి నాకైతే తెలిసి డే 1 కలెక్షన్స్ అయితే ఎంత వస్తాయి అంటే 150 crores to 200 crores మధ్యలో అయితే కలెక్షన్స్ అయితే వస్తాయి. వరల్డ్ వైడ్ గా అయితే మూవీ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే 1000+ crores అయితే కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సింపుల్ గా అయితే కలెక్ట్ చేస్తుంది. మరి ఆ తర్వాత 2000 crores RRR రికార్డు బ్రేక్, మరి ఆ తర్వాత బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయని చెప్పేసి మనం అయితే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి సలార్ మూవీ అయితే ఇప్పటికే మీలో ఎంతమంది చూసారో లేదో, అంతేకాకుండా అయితే డే 1 అయితే ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో, మరి వరల్డ్ వైడ్ గా అయితే టోటల్ కలెక్షన్స్ అయితే ఎంత వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారో, మరి మూవీని చూసారో లేదో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళైతే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. మరి సలార్ కనుక అయితే 200 crores కనుక అయితే క్రాస్ చేస్తే మరి ప్రభాస్ గారి రికార్డ్ ని ప్రభాస్ గారే బ్రేక్ చేసిన ఇంకో రికార్డ్ అయితే నమోదు అయితే అవుతుంది కాబట్టి మరి మనమైతే కొద్దిగా అయితే వెయిట్ చేసే చూడాలి. మరి మీరైతే 200 crores వస్తాయో రావనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.